ఇండియా హోమ్ మినిస్టర్ సరిహద్దును సందర్శించే ప్రాంతం ఇది. మనం 10 మంది చచ్చినా పర్వాలేదు, వాడు మాత్రం మిగలకూడదు. ఇది అస్లాం భాయ్ ఆర్డర్. నీకెంత ధైర్యం నా చుట్టూ పట్టుకుంటావా? నేనెవరో తెలుసారా నీకు? మీ దేశానికి నిద్ర లేకుండా చేస్తున్న అస్లం ఖాన్ పెళ్ళాన్ని. నీ మొగుడు అస్లం ఖాన్ గారిని బయటకు రప్పించడానికే నేను నిన్ను పట్టుకుంది. అవే पीछे चलो, कोई आगे नहीं आना, सब पीछे चलो. बॉयज, टेक केयर ऑफ देम. అస్లాం ఖాన్ వస్తాడంటారా? వస్తాడా? వస్తాడు. ఈ రోజు మీ పెళ్ళాల తాళి తెగడం ఖాయం. అస్లాం గారు వస్తున్నాడు. ఏయ్ కమ్ ఆన్, ఫైర్! ఓ మై గాడ్, వీడు మన మనిషి. ఈ అస్లాం ఖాన్ మామూలుడు కాదురా, మీ దేశానికి మొగుడు. अरे कुछ नहीं हुआ, रिलैक्स, पानी पियो. మిలిటరీలో क्या किया? कुछ नहीं किया. కొట్టేరా? వాళ్ళనేం చేయలేదు. నీ మెళ్ళో ఇది కట్టింది నికా గుర్తుగా కాదు. నిన్ను పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు పట్టుకుంటే చావడానికి సైనేట్ అయినా చావలా. నీ మొగుడు చావుని చూడాలనుకున్నావుగా? ఇండియాలో నాకు స్టేట్కో పెళ్ళాం ఉంది. ఎందుకో నా మనుషులకి షెల్టర్ ఇవ్వడానికి. దానికోసం లక్షలు నీకిస్తున్నా, అయినా అమ్ముడిపోయావు. ఇది నీ ఇంట్లో దొరికిన డబ్బు. నీ కర్మానికి నిన్ను వదిలేయచ్చు. వదలను. ఎందుకు? నేను డాఫర్ని కాదు, మగాడ్నని చెప్పడానికి వచ్చాం. जनाब, गवर्नर साहब आया. सलाम वालेकुम असलाम साहब. आइए गवर्नर साहब, आइए. शुक्रिया, आइए. जनाब, आज मेरे घर में इफ्तार है. ఇఫ్తార్? నా గురించి తెలిసి వచ్చావా పిలవడానికి? పరువు చచ్చి మన దేశంలో తలెత్తుకోలేక బతుకుతున్నా. దానికి కారణం వాడే. ఇండియాలో నన్ను అవమానించాడే ఆ విజయేంద్ర వర్మ. వాడు దొరకాలి, వాడిని నరకాలి. అప్పుడు నాకు రంజాన్. సాబ్, అతను బతికి ఉన్నాడో లేడో? వాడు చావడు. నా
చేతుల్లో చావడానికి బతికి ఉంటాడు. స్వామి, నీ ఆశీర్వాదంతో మా పెళ్లి జరిగింది. నా మాంగళ్యాన్ని నాకు దూరం చేయకు. ఆయన రాత్రనగా వెళ్లారు. ఎక్కడున్నారో క్షేమంగా నా దగ్గరికి చేరేలా ఆశీర్వదించు తండ్రి. అమ్మా అమ్ములు, నీతో మాట్లాడుకో. అంత తప్పు ఏం చేశాను తల్లి? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నాకు ఏడుపు వచ్చింది తెలుసా? నీ కంట్లో నలగబడితేనే నా కంట్లో నీళ్లు దొరుకుతాయి. అలాంటిది నీ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోగలనా? అందుకే వెళ్ళాను. ఇదిగో నీ ఫ్రెండు. హాయ్ దొంగముండా, ఎక్కడికి వెళ్ళావి? నాతో చెప్పకుండా వెళ్ళొచ్చా? నాన్న ఎక్కడ దొరికింది? ఆ డాగ తీసుకెళ్లి ఆకాశం కొండ మీద పెట్టిందిరా. అమ్మో, నా కోసం అంత పెద్ద కొండకి తెచ్చావా? అదేంటమ్మా, నీ కోసం చుక్కల్లో చంద్రుడైనా తీసుకొచ్చి నీ ముందు పెడతాను. నాకున్న ఆస్తి ప్రాణం నువ్వే కదరా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవుగా? వెళ్ళను. ప్రామిస్? ప్రామిస్. చూసావా లక్ష్మి, అల్లుడికి బిడ్డ అంటే ఎంత ప్రాణం. బిడ్డే కాదండి, భార్య మీద కూడా అంతకంటే ఎక్కువ ప్రేమే. ఇటువంటి అల్లుడు దొరకటం నిజంగా మన అదృష్టం. అవునండి. పొగిడిని చాలా ఆపండి. 7 ఏళ్లుగా నేను ఎంత టెన్షన్ పడ్డానో మీకు అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అంత బాధపడతావు? క్షేమంగా తిరిగి వచ్చాడు కదా. నా బాధ మీకేం తెలుసు? ఆయన ఒక్క క్షణం కనిపించకుండా ఉంటే అప్పట్లాగా ఏమైందో అని. లేనిపోని ఊహించుకోకమ్మా. అతను మర్చిపోయిన దాన్ని పదే పదే నువ్వు గుర్తు చేసుకుంటావెందుకు? ఏడేళ్ల నాడు మన మధ్య జరిగిన విషయం మర్చిపోయావా? ఏంటా చూపు? నువ్వు దాచేసినా అది దాగే విషయం కాదు. మీకు గుర్తుందా? అబ్బా, పెళ్లి రోజు గుర్తులేని మగాడు ఉంటాడా? కొంచెం ఓర్చుకో బాబు, చూస్తున్నా కదా. డాక్టర్ సాబ్, मुझे सांस लेने की तकलीफ होती है, सड़क पेट में जलन होती है. ఇతను పంజాబీలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. तुसी सड़ी जान बचा लो डॉक्टर साहब, तुसी सड़ी जान बचा लो डॉक्टर साहब. अरे बाबा जी, तेनू की हो गया? ते डॉक्टर साहब जी तुसे दवा दसानी, तुसी फिक्र करने दो, कोई लोड नहीं है. तेनू कुछ नहीं होंदा, तेनू असी बचाऊंगी. दसो की हो गया, दसो की हो गया? राती से रोड साइड एक होटल से उधर लंगर पानी किया. రాత్రి రోడ్డు పక్కనే ఉన్న హోటల్లో భోంచేశాడట. అప్పటి నుంచి కడుపులో నొప్పి వాంతులు అవుతున్నాయట. చూడమ్మా ఇందిరా, 10 నిమిషాల తర్వాత ఈ టాబ్లెట్స్ ఇవ్వు. అలాగే. మామయ్య, ఏమిటి బాబు? మీకెవరికి అర్థం కాని పంజాబీ భాష
మీ మధ్య నుండి నాకెలా తెలిసి? అది ఇది వరకు మన ఇంట్లో పంజాబీ నౌకరు ఉండేవాడు, అతని దగ్గర నేర్చుకున్నావు నువ్వు. గతంలో నేర్చుకున్న పంజాబీ మాటలు ఇప్పుడు నీకు గుర్తుకొచ్చి ఉంటాయి. ఏమండి ఏమండి భోజనానికి రాకుండా ఇక్కడే కూర్చున్నారేంటండి? ఎన్నిసార్లు అడిగినా మీరు బయట పెట్టని విషయం ఎలా తెలుస్తుందా అని. ఎంత ఆలోచించినా మీరు చెప్పిన నిజం నమ్మబుద్ధి కావడం లేదు. నా గురించి ఏదో దాస్తున్నారనిపిస్తుంది. అంత ఆలోచించాల్సిన అవసరం ఏంటండి? నా గురించి తెలుసుకోవడం నాకు అవసరం లేదంటావా? ఆ, ఇందులో మీరు తెలుసుకోవాల్సిందే ఉంది. మీరు నా భర్త, పాపకు తండ్రి, అమ్మ నాన్నకి అల్లుడు, ఈ గూడించడానికి చిన్న దొర. ఈ గూడెంలో పెరిగిన వాడినైతే ఇక్కడ తిరిగిన గుర్తులు, పెరిగిన జ్ఞాపకాలు ఉండాలిగా. ప్రాణం ఇచ్చే మేము ఉన్నాం కదండి. తెలియని దానికోసం ఎందుకండి అంతగా ఆలోచించడం? అమ్మా, ఏంటమ్మా? నాకు అమ్మ నాన్న ఉన్నారు, నీకు ఉన్నారు, నాన్నకు మాత్రం ఎందుకు లేరమ్మా? అది దీనికి సమాధానం చెప్పడానికి ఇక్కడ వాళ్ళు మాట్లాడరు. ఆ దేవుడికి మాటలు రావమ్మా. మరి నీకు నానమ్మా? నేను తిన్నాను నాన్న, మీరు తినండి. ఖాళీ చేయమని చెప్పి 4 రోజులైంది, ఖాతర్లేదే నీకు? నా మనవడు ఉండడానికి నేడు కూడా లేకుండా పోతారయ్యా. నా బిడ్డ వస్తాడు బాబు, మీ అప్పు తీర్చేస్తాడు. బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడే? వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జీప్ లో పడేయండి. లాక్కెళ్ళండి. 10 ఏళ్ళు దుబాయ్ తీసుకెళ్లి గొడ్డు చాకరీ చేయిస్తే అప్పు తీరిపోతుంది. పసి బిడ్డలయ్యా వాళ్ళు, వాళ్ళు ఏం పని చేయగలరు? చేయకుంటే అప్పు ఇస్తాడా? బాబు బాబు బాబు, నేనేం పాపం చేశాను రా దేవుడా? నాన్న వాళ్ళెవరు నాకు తగ్గకుండా పోతున్నారు. దుబాయ్ లో మాకు జీతం ఎంత ఇస్తారు? మా నాన్న చేసినప్పుడు తీరిపోతాయా? మీరిప్పుడు వెళ్ళేది దుబాయ్ కాదు, పాకిస్తాన్ లో ఉన్న మా టెర్రరిస్ట్ లీడర్ అస్లాం ఖాన్ దగ్గరికి. తెలుసా? ఈ పని నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. ఉగ్రవాదులుగా పనిచేయాలని మాకు చెప్పలేదు. నాకు చెప్పలేదు బాబు. నా దేశం మీద ఎదురు తిరగమని. నేను ఇక్కడే పుట్టా, భారతం చదివా, రామాయణము చదివా. లంకకెళ్ళి హనుమంతుడు తగలెట్టాడంటే చప్పట్లు కొట్టా. నా కొంపకే ఒక నిప్పు పెట్టాడంటే చప్పట్లు కొట్టడానికి చేతులు రాలా. అందుకే పాకిస్తాన్ తో చేతులు కలిపా. అందుకని మమ్మల్ని కలపమంటావా? కలిసి బతివాడని చెప్పమంటావా? అయితే కలిసి చావండ్రా తమ్ముడు. అన్నకి ఎదురు చెప్తారా? రండి. ఎత్తితే మీకు ఇదే గతి. దేశభక్తి ముదిరిన ప్రతివాడు ఈ దేశానికి బరువేరా. సరదాగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా. ఆ సీట్లో కూర్చుంటే అద్భుతమైన సీనరీ చూసే అవకాశం మిస్ అయిపోతాను కదా. చూడకుండా మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు. ప్లీజ్ ఏదో ఒకటి చేసుకోండి బాబే. థ్యాంక్స్. అంత లేదమ్మా, అటు చూడు. దొరసాని మంచిగా దొరికిండు. రండిరా. డప్పిచ్చే సరిపోదు దొరసాని, దొరశాత డప్పు మోగించాలా, దరు వేయించాలా, అడుగుగల పైసలక్కడి అనాలి కదా. సరిగ్గా చెప్పావు దొర. 10 రూపాయలు ఇవ్వు. దేనికి? కొనుక్కోడానికి. ఏం కొంటావే? నాన్నని. పిచ్చి పిచ్చిగా వాకు. మీ నాన్నేరే? తాకట్టు పెట్టొచ్చా? నువ్వు డబ్బులు ఇస్తే కానీ వదలరు. ఏంటి ఇది? బుద్ధుందా నీకు? మా ఆయన చేత పని చేస్తావేంటి? గ్లాసు రసం తాగి డబ్బులు ఎగదొప్పితే ఇంకేం చేస్తారేంటి? ఏంటండి ఇది? ఏం చేయమంటావు? పాప చెరుకు రసం అడిగింది. ఇలాంటి అడ్డమైనవన్నీ ఇప్పిస్తారనే డబ్బు నా దగ్గర పెట్టుకున్నా. అబ్బో. ఇదిగా తీసుకో. అమ్మ చూడలేదు. బుడగలు కొట్టినా అన్నా. నాకు విల్లు పట్టుకోవడమే రాదు, గురెక్కడ కుదురుతుందిరా? నువ్వు కొట్టగలవు నాన్న, కొట్టు. నువ్వు చెబితే ఓకే. కత్తిలాగున్నాడు. జై శ్రీరామ్. అక్కడే నాన్న
నాన్న డేంజర్ ఇరుక్కుపోయావుదరా దానికి మన దగ్గర మంత్రం ఉంది. ఏం మంత్రం? ఉస్కులకడి. లేడి పిల్లలు ఎక్కడ దొరుకుతారా? ఆడకొచ్చారా? రాహుల్, లేడీ పిల్లల సంగతి తర్వాత అక్కడ అడవి కొలుచుడు అదురుతున్నాయి. అంత కోరికగా ఉంటే నలుగురిని లాక్కొచ్చి లోపల పడేయండి. ఇందుకొచ్చారా? కాల్చి పారేస్తాం. అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్తున్నారు, కాపాడండి త్వర. ఇప్పుడైనా నిజం చెప్తావా? విల్లు పట్టుకోవడమే తెలియదు, బాణం ఎలా వేయగలిగాను, డ్రైవింగే తెలియదు, జీప్ ఎలా నడపగలిగాను.
మిస్టర్ నారాయణరావు, 7 ఏళ్లుగా ఏమారుస్తున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పదు. నాకు నిజం కావాలి. ఏం జరిగిందో తెలియాలి. నా కోసం ఎదురు చూసే నా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. చచ్చానో బతికానో తెలియక వాడు పడే ఆవేదన ఒక్కసారి ఊహించుకోండి. మీకు దూరం కాకుండా ఉండడం కోసం నా వాళ్ళని నాకు కాకుండా చెయ్యొద్దు ప్లీజ్. కన్నవాళ్ళు బిడ్డకు అబద్ధం చెప్పచ్చు, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర నిజాన్ని దాయచ్చు. కానీ తాళి కట్టిన భర్త దగ్గర మాత్రం ఏ భార్య అబద్ధం చెప్పదు. చెప్తానండి, ఏం జరిగిందో చెప్తాను. ఎవరు పడతారే? మన వాళ్ళందరినీ పిలవండి. మా నాన్నగారు డాక్టర్ కావడం వల్ల మీకు వెంటనే వైద్యం చేయగలిగాం. రాత్రి పగలు మీ మంచి చెడ్డలన్నీ నేనే చూసుకునేదాన్ని. ప్రాణాపాయం తప్పింది కానీ ఎంత ప్రయత్నించినా మీకు మీ గతం గుర్తు రాలేదు. నిస్వార్థంగా సేవ చేసే నాన్నగారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను. శారీరక స్పర్శ, నరాల కదలికల వల్ల మీకు గతం గుర్తొస్తుందేమోనని నా వంతు కృషిగా ఒక నిర్ణయానికి వచ్చాను. అమ్మా నాన్నతో సంప్రదించి మన పెళ్లి కొప్పించాను. అన్ని మర్చిపోయి మీరు మాలో ఒకరిగా కలిసిపోయారు. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఆ చనువు క్రమేపీ ప్రేమగా మారింది. నా కోరిక ప్రకారం మన పెళ్లి జరిగింది. మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనుకున్నాం. కానీ దాని మూలంగా మిమ్మల్ని చంపాలనుకున్న వారికి మీ ఆచూకీ ఎక్కడ దొరుకుతుందో అని ఆ ప్రయత్నాన్ని మానుకున్నాం. మీకేమవుతుందో అని 7 ఏళ్ల నుంచి భయపడుతూ బతికాను. గతం తెలిస్తే మళ్ళీ మీరు ఆ ప్రమాదంలోకి వెళ్తారేమో, మాకు దూరం అయిపోతారేమోనన్న స్వార్థంతో ఇంతకాలం దాచాం. ఇది చూడండి, ఎంత ప్రమాదకరమైన స్థితిలో దొరికారో మీకే అర్థమవుతుంది. బడే మియా టైలర్స్, హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళక తప్పదంటారా? వెళ్ళకపోతే తప్పు అవుతుంది. చంపేంత తప్పు నేను చేసి ఉంటే చేరదీసిన మిమ్మల్ని నేరస్తులుగా చేసిన వాడిని అవుతాను. చంపాలనుకున్న వాడు దోషులై ఉంటే సమాజానికి వాడు చేసే చెడుకి నేను కారకుండా అవుతాను. శిక్ష పడాల్సిన నేరస్తులు వాళ్ళు నేనో తెలియకుండా దాస్తే న్యాయాన్ని చంపిన అన్యాయాన్ని అవుతాను. ఏ నేరం నాకంట కడతావు? 7 ఏళ్లు కాపురం చేసిన నువ్వే నిర్ణయించుకో. ఎవరున్నారు నాన్న హైదరాబాద్ లో? అది తెలుసుకోవడానికి పెడుతున్నా తల్లి. వచ్చేస్తానమ్మా. తొందరగా వచ్చేస్తావు కదా? ప్రామిస్? ప్రామిస్. ఏమిటి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావనా? ఎక్కడికి వెళ్తున్నావు? నీ వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికే కదా నువ్వు వెళ్ళేది. మన బంధం ఇంతటితో తెగిపోయేది కాదు. క్షేమంగా వెళ్ళా. వెళ్ళొస్తాను. జాగ్రత్త అండి.
స్పందన లేని జనం 100 మంది ఉండటం కంటే అన్యాయాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు నాలాంటి ఒక్కడైనా ఈ సమాజానికి అవసరం రా. అనవసరమైన టాపిక్లు ఎందుకులే గానీ ఇవాళ నీ జాతకం బాగోలేదు. రాశి ఫలాల్లో ఉచిత దెబ్బలు రాసి పెట్టి ఉన్నాయి, జాగ్రత్త మరి. రాశి ఫలాలా వార ఫలాలా ఇలాంటివన్నీ నీలాగా నమ్ముకున్నోడికి రా. నాకేంట్రా కింగ్, మన కళ్ళ ముందు ఏదైనా జరగాలి పప్పడం చేసేస్తాను రా. బాబు ఏం కావాలి సార్? ఇక్కడ బడిమియా టైలర్స్ అని ఒక షాప్ ఉండాలి. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ ఏమీ లేదండి. పాత కొట్టాన్ని కొట్టేసి 5 ఏళ్ల క్రితం ఈ కాంప్లెక్స్ కట్టించారు. అంతకు ముందు ఏమైనా ఉండేదేమో. ఏమండి అలా చూస్తున్నారేంటి? మర్చిపోయారా? మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇంతకు ముందు పరిచయం ఉందో లేదో గుర్తుకు రావడం లేదు. గుర్తున్నా? మీరెందుకు చెప్తారు? ప్రేమించి మోసం చేశానని చెప్పుకోవడానికి సిగ్గు కదా? పెళ్లి పెట్టిన మీద నుంచి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయిన ఒప్పుకోవడానికి ప్రెస్టేజీ కదా? నేనా? మీరే. పద పెడదాం. ఎక్కడికి? మొత్తం వివరాలని నేను తెలుసుకోవాలి. గురుడు రివర్స్ లో తగులుకున్నాడు. మనదంతా బకరా ప్రోగ్రామ్ అని తెలిస్తే వీరబాదుడు బాస్తాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ తప్పు నేను సరిదిద్దుకోవాలి. దానికోసం 10 మందిలో పంచాయతీ అక్కర్లేదు. పద. ఆగు. జరిగిందేదో జరిగిపోయిందని నువ్వు అలా వెళ్ళిపోతుంటే వెర్రి వెంగళప్పల్లా మేము దారి చేయాలా? బాబు ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ప్రతి విషయంలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. అన్యాయానికి అడ్డంగా పడుకోవటం నాకు అలవాటు. అవును, ఎందుకు అలా చేశావు? పెళ్లి పీటల నుంచి ఎందుకు అలా వెళ్ళిపోయావు? ఐ వాంట్ ఆన్సర్ ఆన్ ది స్పాట్. ఏంటా చూపు? నేను చెయ్యెత్తానంటే మనిషిని కాదు. పీటల నుంచి ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు చెప్పు చెప్పు. ఎందుకని అడుగుతావేంట్రా? వాళ్ళిద్దరు పెళ్లి చెడిపోవడానికి కారణం నువ్వే కదరా బాబా. మీ బతుకులతో ఆడుకున్నది వీడిని వదలొద్దు బాబా. బాబా? అవును బాబా. వీడి చెల్లెల జీవితం కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు బాబా. ఏరా చేసిందంత చేసి నడివిధిలో నన్ను నిలదీస్తావా? స్పృహ తప్పినట్టు పడుకో, తర్వాత మస్కా కొట్టు. నువ్వు చేసిన అన్యాయానికి తట్టుకోలేక వాడు షాకుతో ఎలా పడిపోయారు చూడు. ఎందుకురా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావు? ఆగు. చెయ్యెత్తితే మనిషినే కాదు, దెబ్బ పడితే నా క్యారెక్టర్ వేరు. ఏం చేస్తావురా? అమ్మో నీ కాడు పట్టుకుంటాను నన్ను కొట్టదు బాబు. వెళ్ళరా. కాళ్ళ మీద పడితే వదిలేస్తాను అనుకున్నావా? అసలు సంగతి తేలాలి. వాడిని ఎత్తుకో. సార్ వాళ్ళిద్దరూ చాలా కంఫర్టబుల్ గా పడుకున్నారు సార్. వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరం సార్? లేపుతాను సార్. అలాగే సార్. గ్రహస్థితి అంటే ఇదే. లేవరా లేరా నాయనా. సూపర్. అది 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 ఆమా. లేపు నా సామిరంగా. అమ్మా ఫ్రిడ్జ్ ఎక్కడుంది? కిచెన్ లో ఉంది సార్. ఏం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. వదిలి పెడితే నువ్వెక్కడ దొరుకుతావు? ఒళ్ళు చల్లబడకుండా అరికాలు రుద్దు. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. ఏం తొక్కుచ్చాడు ఎదవా, మురుగుడు కంపు కొడుతుంది. ఏం చేసావురా? ఆ అమ్మాయి ఎందుకు అరిచింది? తన్నులు తిన్నవాడిదే అరిచే హక్కన కనీస ధర్మం కూడా లేకుండా అదే తన్ని అదే అరుస్తుంది సార్. నోర్బోయ్, స్పృహలో లేకుండా వాళ్ళు పడుంటే నిన్ను కొట్టారా? అడు చూడండి సార్, మీకే తెలుస్తుంది. ఇదా నువ్వు చేస్తున్నది ఇక్కడ? సార్ ఇక్కడ జరిగిందోటి మీరు ఊహించేదోడు సార్. అమ్మతోడు సార్, నా మాట నమ్మండి సార్. నాకు డౌట్ అండి, ఈవెన్ నిజంగా స్పృహలో లేకపోతే నేను జిప్పు తీసినప్పుడు ఎలా వస్తుంది చెప్పండి? లాజికల్ అడుగుతున్నావా? పరుగుల ఆడపిల్ల ఒంటి మీద చేయబడితే ఏ పరిస్థితుల్లో ఉన్నా అరుస్తుంది. సార్ మీరు ఇలా ఫిక్సింగ్ అయిపోతే ఇంక నేనేం మాట్లాడతాను తండ్రి. నోరు మూసుకుని నీళ్లు తాగించు. అలాగే. గజ్జి కుక్క. తుడుస్తాం బాబు తుడుస్తాం. ఏంట్రా సణుకుతున్నావు? మేము ఏం మాట్లాడినా మీకు వినపడదండి. వీళ్ళు ఏం మాట్లాడినా తిట్టినా మీకు వినపడదు కనపడదు. స్పృహలో లేరు కదా. నోరు తెరిస్తే అబద్ధం. పాలు తీసుకొస్తాను, వెద వేషాలు వేయకుండా బుద్ధిగా కూర్చో. అలాగే బాబు, మీకేం ఇబ్బంది కలగదు. వీళ్ళిద్దరూ చాలా సైలెంట్ గా మేనేజ్ చేస్తున్నారు కదా.
దున్నపోతులా ఎన్ని తన్నులు తిన్నా కుక్కతోకలా నీ బుద్ధి మారదా? స్ప్రోలో లేకపోయినా సమయానికి అమ్మాయి అరుస్తుంది కాబట్టి సరిపోయింది. సార్ కళ్ళు తెరిచింది. వెటకారమా? చేసిందంత చేసి నవ్వులాటగా ఉందా? ఏడుపు ముదిరిన తర్వాత వచ్చే నవ్వు ఇలాగే ఉంటుంది సార్. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా. ఈసారి ఏదైనా జరిగిందా చంపేస్తా. వద్దు సార్, మీరు దండ పెడతాను, మీరు వెళ్ళండి సార్. నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. అలా వెళ్ళి అటు నుంచి అటే పారిపోదామనా? నువ్వు ఇక్కడే పడుండు, నేను వెళ్ళి తీసుకొస్తా. అలాగే. అమ్మో, ఓ నాయనో. హలో, ఈ టైం బాగోలేదంటే ఏమన్నావు? నాకు ఎలాంటి సెంటిమెంట్లు లేవన్నావు కదా. ఇప్పుడు ఏమైంది? బాక్స్ బద్దలైందా? రాసి బలమా మజాక? నువ్వు దరిద్రుడా. అమ్మా రండి డాక్టర్ గారు. అమ్మా వీళ్ళెక్కడ? అమ్మా చూసారా సార్, మనిషిని కూడా చూడకుండా పిచ్చి కొట్టుడు కొట్టి వెళ్ళిపోయారు సార్. కొత్త డిజైన్ వేస్తున్నావా? నీ భాగవతం ఎక్కడ బయటపడుతుందోనని నువ్వే వాళ్ళని పంపేస్తుంటావు. నిజం చెప్పు సార్. నేను నిజం చెప్తే నాకు కర్మ. నన్ను ఎప్పుడు నమ్మారు సార్? సార్, ఇంకా ఈ దెబ్బలు తినే శక్తి నాకు లేదు సార్. ఓ పని చేయండి, 2 తందూరి బిర్యానీ పెట్టించండి సార్. మళ్ళీ ఊపు వస్తుంది, పిచ్చి కొట్టుడు కొట్టుకోవచ్చు సార్. బిల్ ఎంతైనా పర్వాలేదు, నీకు కావలసినంత తిను. జరిగింది ఏమిటో బయట పెడితే చాలు. ఏంటండి ఇది? ఇదేవతి ఈ మధ్య ఇంటికి సరిగ్గా రావడం లేదేంటో అనుకున్నాను. దీన్ని తగులుకున్నారా? ఎంత అన్యాయం బావా! నా చెల్లిని పెళ్లి చేసుకుని వదిలేస్తే దాని జీవితం ఏమైపోవాలి? తల్లితోడు మీరెవరో నాకు తెలీదు. నన్ను వదిలేండి, నా గొప్ప కూలిపోతే. కూలిపోని మన కొప్పలేదా? అందుకైతే దాన్ని ఉంచుకొని నాతో కాపురం చెయ్యి. నన్ను మోసం చేస్తావరా పొట్టి గుంజుగా? ఏంటి నన్నుంచుకొని దాంతో కాపురం చేస్తావరా? నేను నిప్పులో దిగి తిరిగి రావాలా? సూర్యోదయాన్ని ఆపాలా? నువ్వంత పద్ధతి గారివైతే నా చేతుల్లో నీ చావు. ఆపండి ఆపండి మేడం. మగాడు తప్పు చేస్తే భార్య ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి మా బీటీవీ ప్రోగ్రామ్. మీ యాక్షన్ అదిరింది మేడం. ఇక్కడ కింద నుంచి పైదాకా పగిలింది మేడం. సార్ సార్ ఇలా రండి సార్. వాళ్ళని చూడండి సార్, మనల్ని ఎలా మోసం చేస్తున్నారు మీకే అర్థం అవుతుంది. ఇది మా బీటీవీ గిఫ్ట్ ప్యాక్, తీసుకోండి. అది ఏమో కొట్టుడు కొట్టి వస్తామండి. బాయ్ సార్, వస్తానండి. హలో, నేను బీటీవీ ఎండి బడేమీన మాట్లాడుతున్నాను. రేఖ, ప్రోగ్రామ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. ఓకే సార్. ఎవరతను? అతను మా ఎండి బడేమయ్య.
నన్ను తప్పదు, నన్ను తప్పదు. డబ్బు కక్కుతుపడి ద్రోహం చేశాను. నన్ను తప్పదు. నేను నిన్ను చంపడానికి రాలేదు. నిన్ను కలిస్తే నేనెవరో, నా వాళ్ళెవరో తెలుస్తుందని వచ్చాను. అయితే నువ్వు నన్నేం చేయవా? నువ్వెవరో నీకు తెలీదా? నువ్వెవరో నీకు తెలీదా? కాపాడు, కాపాడు, నిన్ను కాపాడతాను. నన్ను కాపాడు, నన్ను పైకి లేదు, నన్ను పైకి లేదు. ఎప్పుడొచ్చారు? నువ్వు నన్ను తలుచుకుంటున్నప్పుడు. ఎలా వచ్చారు? నీ ఊహల పల్లకి. వెళ్ళం నోరిప్పటం లేదు, ఇంకెప్పుడు విప్పదు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఎక్కడా నీ అల్లుడు? చెప్పు, నీ పెళ్ళంగా చస్తావు. పారిపోడు. నా తమ్ముడు కింగ్, కింగ్ రా. పోలీసులు నెత్తి మీద టోపీరా. వాణ్ణే చంపాడంటే నీ అల్లుడు సామాన్యుడు కాదు. చెప్పు, ఇంకెక్కడున్నాడు? చెప్పు. వీడా? వీడు బతికే ఉన్నాడా? అన్నా, బతికే ఉన్నాడా? రే, చెప్పాను కదరా, వీడు సామాన్యుడు కాదని. ఎక్కడికి వెళ్ళాడా? హైదరాబాద్ వెళ్ళాడు. అతను కనిపించావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నువ్వన్నట్టు అతను మామూలు మనిషి కాదు. నేను మామూలు మనిషిని కాదురా. అస్లాం భాయ్, నేను నానాజీని మాట్లాడుతున్నాను. ఆ విజయేంద్ర వర్మ బతికే ఉన్నాడు. ఓ ఖుదా, తుమారా బహుత్ బహుత్ శుక్రియా. నా శత్రువు బతికే ఉన్నాడు. నానాజీ, వాడు నాకు ప్రాణాలతో కావాలి. మిస్ అయితే నువ్వు చేస్తావు. రేయ్ బలరాం, వీడి పెళ్ళాం, కూతురు ఈ సిటీలోనే ఉండుంటారు. ఎక్కడున్నా ఈడ్చుకురండి.
ఇంకో కొత్త ప్రోగ్రామా? ఆడుకున్నది చాలేదా? నేను మీతో మాట్లాడాలి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. పిచ్చి పిచ్చిగా ఆలోచించొద్దు. నాకు పెళ్ళయింది, నాకు భార్య బిడ్డ ఉన్నారు. సార్, సికింద్రాబాద్కి వెళ్ళే బస్సు ఎంతసేపట్లో ఇక్కడికి వస్తుంది? ఇక్కడ ఆగదు. అదిగో అక్కడ ఆగి ఉన్న బస్సే సికింద్రాబాద్ వెళ్తుంది. హలో, మిమ్మల్ని, హలో. అమ్మా, అమ్మా, ఆకలి 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 బాబా. ఇడ్లీ నువ్వు తొందరగా. ఇదిగోండి. ఆకలి ఆకలి. అమ్మా ఇదిగో తినమ్మా. శుక్రియా బేటా, అల్లా నీకు మేలు చేస్తాడు. చేతేరా. నువ్వా నీ చేత్తో పట్టే తిండి నేను తినబోయేది? పాపి, నీ మూలంగా ఎంతో మంది చచ్చిపోయారు, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిన్న నమ్మిన బిడ్డ నజీర్ ఉరి శిక్ష పడి రేపో మాపో చావపోతున్నాడు. వెళ్ళరా, వెళ్ళు. వాడి సావు కూడా నీ కళ్ళతో చూసి హాయిగా ఉండు. పోరా 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 దుర్మార్గుడా. ఏడేళ్ల నుంచి పూట తప్పకుండా నమాజ్ చేస్తూనే ఉన్నావు, అయినా ఉరిశిక్ష తప్పలేదు. ఏ ధైర్యంతో ఇంత నిబ్బరంగా ఉండగలుగుతున్నావు? నా తమ్ముడి మీద నమ్మకం. ఇచ్చిన మాట కోసం ప్రాణాలనైనా లెక్క చేయడన్న ధైర్యం. వస్తాడు, నా తమ్ముడు ఎక్కడున్నా వస్తాడు. నమస్కారం సార్. ఏమో బా, ఎవరిని గలవాలా? నజీర్ని. వాడి గురించి తెలిసి అడుగుతున్నావా? వాడన్న మామూలు మనిషా? కరుడు గట్టిన తీవ్రవాది. వాడి కేసు మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాడిని నువ్వు కలనీకి వచ్చినావని తెలిస్తే ఫిరంగి గుండుతో పేలుస్తారు. పో. లేదు సార్, నేను అతనితో మాట్లాడాలి. ఏంది నువ్వు వానితో మాట్లాడేది? వాడికి నీకేమి సంబంధం? అది తెలుసుకోవడానికి వచ్చాను. మీ ఇద్దరి మధ్యలో ఇంకేంది నీకే తెలీదా? వామ్మో, అసలు ఎవరయ్యా నువ్వు? అది కూడా అతనే చెప్పాలి సార్. చతుర్లా, నువ్వెవరో కూడా వాడే చెప్పాలనా? ఈ తిమ్మప్పతో పని కాదు. పో. ప్లీజ్, నేను అతన్ని కలిసి తీరాలి. నన్ను అర్థం చేసుకోండి సార్. రేయ్, వీడేమో పెద్ద తేడా కేసులా కనబడుతున్నాడు. బయటికి తోలుకుపోయి 4 ఇవ్వండి. నా మీద దౌర్జన్యం చేస్తావరా? మాటలాపి నజీర్ ఎక్కడున్నాడో చూపించు. వద్దు, ముందుకు రావద్దు. అతనే నజీర్. భయ్యా, విజేంద్ర భయ్యా. నేను నజీర్. విజేంద్ర భయ్యా, విజేంద్ర భయ్యా, విజేంద్ర భయ్యా, విజేంద్ర భయ్యా, విజేంద్ర భయ్యా.
నమస్తే మేజర్ సాబ్. ఉరిశిక్ష పడ్డ నజీన్ కలవనికి మా దగ్గర కూడా వచ్చినాడు. మా మీద దౌర్జన్యం చేయబోతే పట్టుకున్నాం. ఖచ్చితంగా వాడు ఉగ్రవాది అయి ఉంటాడు. వాడిని ఇక్కడ తీసుకురండి. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఎక్కడున్న నా భర్త బిడ్డ తొందరగా కనపడేలా చేయి తల్లి. అమ్మా జ్యోతి, అమ్మా యాడే యాడే
రౌడీజమా? ఏ రేంజ్ రౌడీజం రా నీది? స్ట్రీట్ రౌడీవా, పేట రౌడీవా, స్టేట్ రౌడీవా? నీకు తెలుసు, గల్లీకైతే ఒక స్టైలు, ఢిల్లీకైతే ఒక స్టైల్లో వెళ్లే టైప్ నాది. ఎలా కావాలో చెప్పు, ఏ టైప్ కావాలో చెప్పు, నేను రెడీ. రే రే, నేనెవరి దారికి అడ్డురాను, నాకెవరు అడ్డొచ్చినా మిగలనివ్వను. రెచ్చగొట్టిన వాడి మీద తొడగొట్టడం, పొగరెక్కిన వాడి మీద మీసం తిప్పడం నాకు పుట్టుకతో వచ్చిన నైజం. నాతో పోటీకొచ్చినా పొట్లాటుకొచ్చినా ఏ ఒక్కడికి పోస్టల్ అడ్రస్ కూడా మిగల్లేదు. రండి రండి. ఎందుకమ్మా ఏడుస్తావు? నేనున్నానుగా. పాప జాగ్రత్త, పాపం షాకులో ఉన్నట్టుంది. నన్ను చూసి తన తండ్రి అనుకుంటుంది. పిల్లల్ని కనడమే కాదు, వాళ్ళ బాగోగులు చూసుకోవడం కూడా తెలియాలి. ఇలా గాలి కొదిలేసి చూస్తూ కూర్చుంటే సరిపోదు. పాపని జాగ్రత్తగా వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకెళ్ళండి. చేతికి దొరికిన వాడిని వదిలేశారు. అసలు ఎలా సెలెక్ట్ చేశారా మిమ్మల్ని ఉద్యోగాలకి? వాడే స్టాప్ ద వెహికల్. Hey mister, stop there. Don't move. ఈ టెర్రరిస్టుల్ని వదలకపోతే నన్ను తప్పిస్తారా? వదులుతారా? చచ్చినట్టు వదులుతారు. టెర్రరిస్టుల్ని
ఈ కిరాతకుల్ని పట్టుకునే ప్రయత్నంలో నా బిడ్డ ప్రాణాలు పోయాయి. నా కుటుంబం మొత్తాన్ని పొట్టను పెట్టుకున్న రాక్షసులు వీళ్ళని మాత్రం వదలద్దు. మినిస్టర్ గారు విన్నారు కదా, ఆ ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయకూడదని జనం ఎలా రియాక్ట్ అవుతున్నారో. ఎంతో మందిని చంపిన వాళ్ళని మీ కొడుకు కోసం రిలీజ్ చేయడం ఏమిటి? నా కొడుకు చనిపోయినా నేను బాధపడను, కానీ ఇలాంటి నేరస్తుని మాత్రం వదలకూడదు, ఉరితీయాలి. కానీ అది ప్రభుత్వ నిర్ణయం. చలో జల్దీ. उधर कोई है? आगे बढ़ो. మా లీడర్లు మీ ఇష్టమని మమ్మల్ని వదిలితే మా మిలిటరీ మీ వీధుల్లో, మా జెండా మీ ఉగ్రవాదం గుండెల్లో ఉంటుంది. మేము గౌరవించే శాంతి అనే రెండు అక్షరాలు మీకు ఆయుష్. ఆ ఒక్క మాట మేము మర్చిపోతే మీ బ్రతుకు. तलवार छोड़ दो तलवार, नहीं तो असलम खान की कोशिशों को आखिरी वक्त तक नाकाम किया हिंदुस्तान आर्मी ऑफिसर कर्नल विजेंद्र वर्मा। విజయేంద్ర వర్మ, నువ్వు చంపింది 10. ఆఫ్టర్ ఆల్ 10 మందిని నా గెడ్డల్లో వెంట్రుక ముక్క ఊడినంత. ఎవడయ్యా విజయేంద్ర వర్మ? గవర్నమెంట్ చెప్పిందేంటి, వాడు చేసిందేంటి? నా కొడుకు ఏదైనా జరుగుంటే? ఏం జరగలేదు కదా సార్. నోర్మోయ్, మీ డ్యూటీ బార్డర్ లో కాపలా కాయడానికి, ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి కాదు. మేము గన్ను పట్టుకోమంటే పట్టుకోవాలి, పడేయమంటే పడేయాలి. కాపలా కాసేవాడికి ఎవడిచ్చాడ్రా ఈ అధికారం? వాడిని వదలను. నా పవర్ ఏంటో చూపించి వాడి కోరలు పీకందే నేను నిద్రపోను. ఎక్కడా వాడు? ఆగు. కల్నల్ విజయేంద్ర వర్మ ఆన్ డ్యూటీ. బోడీ స్టైల్ చూడు. ఎవడు రమ్మన్నాడు నేను ఎయిర్పోర్ట్ కి? ఎవరు చెప్పక్కర్లా, దేశమంతా తన పేరు చెప్పుకోవాలని దోలండి. తోలా మాకు కాదు, మీకుంది. పొలిటికల్ చైర్ లో కూర్చోడానికి సీటు తోలా, పార్టీ టికెట్ దక్కించుకోవడానికి నోటు తోలా, పందుకొక్కుల్లో దొబ్బి తినడానికి పదవి కోసం ఓటు తోలా. దించేస్తా, అడ్డంగా వాగితే దోల దించేస్తా. అరే ఎంపీనే కొడతావేంటి? ఇక్కడ పడే లోపు అక్కడ కమిట్ అయ్యాడు. మినిస్టర్ ని నన్నే కొడతావా? నీకు మూడింది. మై
నీ బతుకు బయలట్ బాక్స్ నుంచి పుట్టింది. నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా. బొచ్చు బొచ్చు కూడా పేకలేవు. టూ మచ్ గా మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తావు. ఏమిట్రా నువ్వు చూసేది? రేయ్, నీకు తెలుసో లేదు, నేను గోరుముద్దలు తిని బతకలేదు. కడుపు మార్చుకొని కసితో పెరిగా. అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు. చావో రేవో తెలుసుకుంటూ పైకొచ్చా. బతుకంటే లెక్కలేని వాణ్ణి నీ బెదిరి పెద్దరా తొక్క. వెళ్ళు, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పు ఒప్పేసుకో. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? నేను తప్పు చేయడం ఏంటి? 2 రోజుల నుంచి హైదరాబాద్ నుండి 40 కాల్స్ చేశావు. ఏమిట్రా నీకు వాడుకున్న సంబంధం? నీ కొడుకుని పట్టుకెళ్ళమని సలహా ఇచ్చింది నువ్వు. 100 కోట్లకి భారతదేశపు పరువును మార్కెట్లో పెట్టింది నువ్వు. బార్డర్ లో కంటికి నిద్ర లేకుండా కడుపు మార్చుకొని మేం కాపలా కాస్తుంటే ఏమిటి నీ దౌర్జన్యం? మా నాన్న ఏం చేశాడు? ఏం చేశాడో నీ అబ్బ నోట్లో నుంచి నిజం భగవద్గీతలో బయటకు వస్తుంది చూడు. పరిగెత్తు. 5 నిమిషాల లోపల దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించి సంతకం చేసి ఫోన్ కొట్టు. రింగ్ సౌండ్ సెకండ్ ఆలస్యమైన నీ కొడుకు బాడీ బద్దలైపోతుంది. వద్దు, నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. నీకెంత కావాలన్నా ఇస్తా. పచ్చ నోట్లకి జెండా ఊపడానికి నేను పొలిటికల్ లీడర్ని కాదు. నువ్వు తిన్నది కక్కితే చేతులు చాపడానికి అవినీతి ఆఫీసర్ని కాదు. ఇండియన్ ఆర్మీ. నో సెకండ్ థాట్, నరికేస్తా. పరిగెత్తు. 5 సెకండ్లు ఇక్కడే గడిచిపోయాయి. నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. నేను ఒప్పుకుంటా. नमस्ते मिनिस्टर सर, ये क्या हालत है आपका? हेलो हेलो मिनिस्टर जी तो मर गए सर. सर मिनिस्टर షాక్ తో చచ్చాడంట. చావని, నష్టం లేదు. ఏమైంది? మళ్ళీ పడింది. ఏమిటి? ఎక్కడ? నిన్నే ఎక్కడ? సకినేటిపల్లి మీద. మొత్తం ఎన్ని? ముందు 2, వెనక 2, మధ్యలో 1, మొత్తం 5. అవన్నీ నా ఖాతాలో వేసుకుంటాను. సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపో. అడ్రస్ కావాలి. తొందరగా వచ్చేస్తున్నా. అయ్యయ్యో, నా చీటీ, నా అడ్రస్ చీటీ. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ రామ్ నాయక్, సర్కిల్ ఇన్స్పెక్టర్. గ్లాడ్ టు మీట్ యూ. మన ఫ్లైట్ హైజాక్ లో చచ్చిపోయిన ఉగ్రవాదుల్లో ఒకడు. వాడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ. ఓకే సార్. ఏంటి భారతి హడావుడి? బాబాయ్ టీవీలో చూపిస్తారంటమ్మా. అవునా భారతి, నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. నాన్నెక్కడా? ఎక్కడ? నసీర్, హలో, నేను ఇక్కడే ఉన్నానే. సౌండ్ వినిపించింది. సీసా ఎక్కడే? అస్తమానం తాగుడే. రారా వెదవా, టీవీలో మన విజయేంద్రని చూపిస్తారంట. తిప్పరా తమ్ముడు, నీ మీసం మీద మందు బాటిల్ నిలబెట్టొచ్చురా. దేశ రక్షణ నా డ్యూటీ. దానికి సన్మానం చేయించుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళందరి గురించి మీకు చెప్పాలని వచ్చాను. అనాథలా నిలబడ్డ నన్ను ఆదరించిన ఆ కాలనీ వాళ్ళంతా నాకు అమ్మా నాన్నలే. జేబులో చిల్లరంతా ఊడ్చి నాకు పలకా పలపం కొనిపెట్టి బడికి పంపించిన మా నారాయణ బాబాయ్.
మాస్టర్ నన్ను కొడితే తనకే తగిలినంతగా బాధపడి టీచర్తో గొడవకెట్టిన మా యాదవ్ బాబాయ్, తన వేలి ఉంగరం అమ్మేసి నాకు స్కూల్ యూనిఫామ్ కొనిపెట్టిన సత్యం మావయ్య, ఎలా తీర్చుకోను వీళ్ళ రుణం? తప్పు నేను చేస్తే తన నెత్తినేసుకుని తన్నులు తిన్న అన్నయ్య నజీర్, బడి నుంచి తిరిగి వచ్చేదాకా గుమ్మం కేసి ఎదురు చూసే మా వదిన రజియా. అందరి మనుషుల మధ్య అక్కడో దేవతుంది, మా అమ్మ. తన బిడ్డని పక్కన నన్ను గుండెల మీద పడుకోబెట్టుకునేది ఆ అమ్మ నాకే కాదు, ఆ కాలనీకే తల్లి. వాడు మనకి చేసిన దాంతో పోలిస్తే వాడికి మనం చేసింది ఎంత పిన్ని? ఎలా బాగున్నావా? శభాష్. ఎన్ని రోజులైందమ్మా నిన్ను? ఊపిరి ఆడనివ్వరు. అమ్మా బాబు అలసిపోయి ఉంటావు, లోపలికి పదరా నాన్న. మరి నా సంగతి ఏంటి? అమ్మో, ఇక్కడ కూడా దాపించింది. మీ అబ్బాయి మనసులో ఏదో పెట్టేసుకుని నన్ను ఇక్కడికి రప్పించాడండి. నా అడ్రస్ చీటి కావాలని పోగొట్టాడు. అదేమని నిలదెత్తే అది దొరికేదాకా ఇక్కడే ఉండమని తీసుకొచ్చాడండి. ఆయ్ ఎవరమ్మా నువ్వు? సగినేటిపల్లి పెద్దరాజు గారి మనవరాలు, పద్మనాభరాజు గారి కూతురు, మధ్యరాజు గారి మేనకోడలు, మహారాజశ్రీ పేటభద్రం వెంకటలక్ష్మండి. అయ్యో ఏంట్రా ఇది? అబ్బా జిడ్డులా కంటుకుంది దీని భాష. అర్థమైందిలే మరిది. నువ్వు లోపలికి రామ్మా. మిమ్మల్ని బావగారు అని పిలవచ్చా? దర్జాగా పిలవచ్చు, ధీమాగా పిలవచ్చు. ఈ మందు బాటిల్ మీద ఒట్టు. ఈ గదిలో టీవీ పెట్టొచ్చు కదా బావగారు, కలర్ టీవీ. కలర్ టీవీ? బావగారిని పిలుపు అంత కాస్ట్లీ అనుకోలేదమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు పిలు, అది మాత్రం మన వల్ల కాదు. అమ్మా ఎన్ని క్వార్టర్లు వదులుకుంటే ఒక కలర్ టీవీ? రాజుల రేంజ్ కి ఆ మాత్రం లేకుంటే అలాగండి. అక్కగారు భోజనాలు గట్రా ఇక్కడికే పంపించండి. మంచం దిగడం మాకు అలవాట్లేదు. అంతేనా? ముందు నోట్లో కూడా పెట్టాలా? కొట్టానంటే కోట బద్దలైపోద్ది. దిక్కు కిందకి. ఆ పిల్లతో గొడవ ఏంట్రా? మామూలు ఆడపిల్ల ఇది. సక్కినేటిపల్లి పెద్దరాజు గారి మనవరాలు, పద్మనాభరాజు గారి కూతురు, మత్స్యరాజు గారి మేనకోడలు, మహారాజశ్రీ శీలా సౌ వెంకటలక్ష్మి. అమ్మా ఆపమ్మా ఆపు. నీకు ఎక్కిచ్చేసిందా? గొప్ప చరిత్రలు అలా గుర్తుండిపోతాయి మరి. వెతో పోతులు కొట్టకు, పులుసు పిండేస్తా. మాటలు ఎక్కువ జారేస్తున్నారు. యుద్ధాలు జరిగిపోగలవు. మా అడ్రస్ బుక్ మా మొహాన్ పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. అబ్బా అక్కడ లింకేసావే. ఆ చీటీ దొరకని ఒకటిచ్చుకున్నానంటే పీఠపత్రం కేక సఖిరెడ్డిపల్లి దాకా వినపడాలా? చెప్పరా, నీ కొడుకు ఉగ్రవాదిగా ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? తెలియదు సాబ్. డాక్టరీ చదివి దుబాయ్ లో ఉద్యోగమని వెళ్ళాడు. కహానీలొద్దురా. మీ అందరికీ మిలిటెంట్లతో సంబంధం ఉంది. ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్కి వత్తాసు పలుకుతున్నారా? నహీ సాబ్, అంతా మాట అనకండి. నేను స్వాతంత్ర పోరాటంలో తిరిగా. పాకిస్తాన్ వేరే, అందరూ అక్కడికి వెళ్తుంటే నేను ఈ దేశంలోనే ఉంటానని గర్వంగా చెప్పాను. నేను నమ్మిన ఖురాన్ మీద ఒట్టు బాబా. మాకి ఏ పాపం తెలియదు. మీరిలా చెప్పరా? రామ్ నాయక్, వాళ్ళకి ఏ సంబంధం లేదు, వదిలేయ్. అదేంటి సార్? ముస్లిం తల్లి చేతుల్లో పెరిగిన వాడిని, ఖురాన్ మీద ఒట్టేసిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు. దాదాజీ పదండి వెళదాం. పాపం కాళీషా ముఖం చూస్తుంటే పోలీసులు బాగా పరేషాన్ చేసినట్టున్నారు. మిలిటరీ వాడు కదా, ఆడవాళ్ళని కూడా దయచూసి ఉండడు. పాపం ఎంత గుట్టుగా బతికారు. कालेशा साहब, सलाम वालेकुम। वालेकुम सलाम। आप? मैं असलम खान पाकिस्तान से आया हूं। టెర్రరిస్ట్ లీడర్ మీ బిడ్డ షరీఫ్ నా దగ్గర రీడింగ్ అయ్యాడు, ప్రాణాలిచ్చాడు. అలాంటి బిడ్డ పుట్టడం ఈ ఇంటి అదృష్టం. వాడి ఇంట్లో పుట్టినందుకు సిగ్గుతో చస్తున్నావు. మీరు చేసిన పాపాలకి అన్ని దేశాల్లో ఇస్లాం మతం అంటే ఒక దయ్యమైపోయింది. ముస్లిం అంటే ఉగ్రవాది అన్న ముద్ర పడిపోయింది. ఏ మతాన్నైనా ఆదరించేది, గౌరవించేది మా దేశంలోనే. బస్ బస్, నువ్వు నోరు జారినా నీ బిడ్డ త్యాగం మీకు ప్రాణభిక్ష పెడుతుంది. వాడి చావు మీ కడుపు నిండా తిండి పెడుతుంది. లేలో
10 लाख रुपया। ఎవరికి కావాలా నీ డబ్బు? ఒక నీచుడు చావుతో వచ్చిన తిండి మాకు అక్కర్లేదు. చావు బాహర్ జావ్ రే కుత్తే. ले लो बेटा, ले लो। అరే అన్వర్, నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇది డబ్బు కాదురా, విషం. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అవును, ఇంతకాలం గడ్డే తిన్నాను. ఈ రోజు నుంచి నా అన్న చూపించిన దారిలో నడుస్తా. నీ లక్ష్యాన్ని ఎదిరించిన ప్రతివాడు నీకు శత్రువు. అది కన్నవాడైనా, కట్టుకున్న వాళ్ళైనా, తోడబుట్టిన వాళ్ళైనా, మనతో కలిసి బతికే వాళ్ళైనా. అలాంటి వాళ్ళని అడ్డు తొలగించుకుంటేనే. ఇది అమ్మాయి, ముగ్గులేసి మా వాడిని ముగ్గులోకి దింపాలని చూస్తున్నావా? మీ వాడేమైనా గొప్పెమ్మేంటి? ఏదో ఆయన తిండి తింటున్నాం కదా అని. అయితే ఈ కాలనీలో ఇళ్ళన్నీ వాడివే, అందరిలోనూ పెరిగాడు. ఆడు మా అందరికీ బిడ్డే. అయితే మా అందరిళ్ళ ముందు కూడా ముగ్గులేసాడు. ఒరే మున్నా, ముగ్గు మీద మరచెంపు తిప్పేసావేంట్రా? నిన్ను నీ పని చెప్తాను. ఆగు, చాలా కష్టపడి ముగ్గేస్తే ఇక్కడున్నావా? ఎవర్రా అది? మీరా? గట్టిగా తగిలిందా? సొట్టడిందా? ఏం పర్లేదు, తమన్న ఖాతాలో వేసిన సొట్టల్లో ఒకటి జమేసుకోండి. కొట్టింది చాలక జమేసుకోవాలా? నీ ఖజానా మొత్తం నాకు రాసి చేసినట్టు మాట్లాడుతున్నావే నిన్ను. ఆగో, అయిపోయింది. రాజుల కాంపౌండ్ ని రచ్చబండ ముందు పెట్టేశారు బాబోయ్. మా వాళ్ళకి చెప్పి రవికి నష్టం దాబా వేస్తాను చూడండి. చూడు, ఒకటి కాదు డజన్ జాకెట్లు కుట్టిస్తా, సరేనా? మన ఇద్దరికి తప్ప మూడో మనిషికి తెలియకూడదు. ఇది గుర్తుపెట్టుకో, సరేనా? ఎవరో గాని అదృష్టవంతురాలు భాయ్, లేకుంటే నీలాంటి వాడు దొరకటం మాటలా. ఒకేసారి డజను జాకెట్లు కుట్టించావు. చచ్చా, నేను అలాంటి వాడినా పడేమియా? వస్త్రదానం చేద్దామనిపించింది అంతే. వస్త్రదానమా? పంచలు, శాలువాలు, చీరలు పోయి జాకెట్లు, లంగాలకి డెవలప్ అయిందన్నమాట. హైటెక్ డెవలప్మెంట్ కదా. దానాల గురించి చెప్పుకోకూడదు. నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. అలాగే. పళ్ళ ధరలో కాలిపోతున్నాయి బాబాయ్. మిలిటరీ వాడన్నా పైసా తగ్గించడం లేదు. డజన్ లెక్కలో తీసుకుంటే తగ్గుతీరా? అలా ట్రై చేయిపోయావా? డజనా? అలాగే ట్రై చేశా, అయినా తగ్గలేదా? బతుకులు బట్టలా చిరిగిపోతున్నాయిరా బాబు. అంతంత మాటలు ఎందుకులే బాబాయ్, వస్తా. ఇదిగో అబ్బాయి, నీకోసం పార్సిల్ కట్టి పెట్టా, డజన్ అట్లు. ఏంటి జాకెట్లా? నేను అట్లంటే నువ్వు జాకెట్లు అంటావేంటి? పాటలు పిన్ని, మాట పొరపాట్లు. వస్తా. 6 + 6 12 అనగా 1 డజను. అబ్బాబ్బా, ఈ దుమ్ముతో చస్తున్నావు. రోజుకు డజన్ సార్లు ఓడవలసి వస్తుంది. అందరూ డజను భజన మొదలు పెట్టారేంటి? మ్యాటర్ లీక్ అవ్వలేదు కదా? ఎంతైనా మందు మందే, బీరు బీరే. డజన్ బీర్ల కంటే క్వార్టర్ మందే బెటరు. అంతేనా తమ్ముడు? ఏమైంది మీకు? అందరూ ఏదో తేడాగా మాట్లాడుతున్నారంటే? మాకు తెలుసు ఎందుకు వాడిని ఆట పట్టిస్తారు? ఏదో ఇంటికి అతిథిగా వచ్చిన పిల్ల జాకెట్ చిరిగిపోయి బాధపడుతుంటే మంచి మనసుతో డజను కొట్టించి తెచ్చాడు కదరా నాన్న. అర్థమైంది. బుజ్జగించి బతిమాలి ఎంత పద్ధతిగా చెప్పానే, మూడో మనిషికి తెలియకూడదని. నేను అందరికీ అదే చెప్పాను, మూడో మనిషికి తెలియకూడదు అని. మాట తప్పడం మా ఇంట వంట లేదండి. నార్మల్ అర్జెంట్ గా బిచారణ సర్దాయి. చేస్తుంటే కుట్లేసుకుంటూ కూర్చోడానికి మా కోపిక లేదండి. మా అడ్రస్ ముక్క మా మొహాన్ని పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. వెంకటలక్ష్మి, రామ్మా భోంచేద్దు గాని. అక్కర్లేదు. నువ్వు అలిగేవని 3 క్వార్టర్లు మింగేసా, ఇంకా తాగే ఓపిక లేదు. రామర్దలా నన్ను అలా పిలవద్దు. అడ్రస్ ఇస్తే వెళ్ళిపోతామని మీ బ్రదర్ కి చెప్పండి. అమ్మాయి వెంకటలక్ష్మి, ఆయ్, ఈ డాక్యుమెంట్స్ నీవే కదా? ఈ ఉత్తరంలో అడ్రస్ ఉంటే చీటీ సాకు చెప్పి ఇక్కడెందుకున్నావు? అక్కడికి వెళ్తే వచ్చే ఇంత ఆస్తి వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. ఏం చెబుతుందిలే అత్త, మరిది మీద మోజు పడ్డట్టుంది. అవునా అమ్మాయి? మరి ఈ ఆస్తి? పేరుకు రాజుల పిల్లనైనా నాకెవరూ లేరు. నేను అనాథనే. తేరగా ఎవరో రాసిచ్చిన ఆస్తి నాకెందుకు? మీ అబ్బాయి కంటే ఎక్కువ అది. అవునవును, బ్రాండీ కోట్ ఇంట్లో ఉంటే కళ్ళుకుండ కోసం ఎవడెళ్తాడు? ఎప్పుడు చూడ అదే గోల. విజేంద్ర, వస్తున్నానమ్మా. వచ్చే శుక్రవారమే మీ ఇద్దరికి పెళ్లి. ఈ పిల్ల నాకు నచ్చింది. నీకు నచ్చింది ఏదైనా నాకు ఇష్టమేనమ్మా.
నీకు నచ్చలేదా హై విజయేంద్ర వర్మ విజయేంద్ర వర్మ మా వాడి మీద దెబ్బ పడితే మీ తల లేచిపోతాయి. ఆగండి, వాళ్ళు వచ్చింది నాతో మాట్లాడడానికి, మధ్యలో మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. లోపలికి వెళ్ళి తలుపులేయండి. నీ మూలంగా నా వాళ్ళు చచ్చారు. నువ్వు చేసిన అవమానం భరించలేక ఊరేసుకున్నారు. వాడితో మాటలేమిటి? ప్రాణానికి ప్రాణం తీయాలి. ముస్లిమో హిందూ తేలిపోవాలి. మీ వాళ్ళు పోయారన్న ఆవేశంలో మీరు ఇక్కడికి వచ్చారు. దానికి మతం రంగు పొలమొద్దు. తప్పుతావు పట్టించి రక్తపాతాలు జరపద్దు. నేను తప్పు చేశానని మీరు అనుకుంటే ఏం చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేయబట్టే వాడు తలదించుకున్నాడు. మారో ఫాతిమా, నువ్వు పెంచిన వాడు ఇంతమంది చావుకి కారకుడయ్యాడు. వాణ్ణి నువ్వు ఇంట్లో ఉంచుకున్నంత కాలం నిన్ను మతంలోంచి వెలివేస్తున్నా. బాబు 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 ఏంట్రా ఏంట్రా ఇది? నువ్వు కన్ను తెరిస్తే నోళ్లు ముయ్యాల్సిన వాళ్ళు రాళ్లు విసురుతుంటే ఎందుకురా ఊరుకున్నావు? చెయ్యని నేరాన్ని ఎందుకురా ఒప్పుకున్నావు? ఈ మట్టి కోసం, అన్ని మతాల్ని అమలా మోస్తున్న ఈ నెల కోసం, తన బిడ్డలే మతం మొత్తులో కొట్టుకు చస్తుంటే కళ్ళు లేని ఈ తల్లి కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయి? ఇక్కడ రక్తపాతం జరపకుండా ఆపడానికి 4 రక్తపు పొట్లు చిందిస్తే నష్టమేమిటమ్మా? మతం రంగు పులిమి తలను దొర్లించాలనుకున్నాను. నా ప్లాన్ ని నీ రక్తంతో తుడిచేశావు. అయినా ఇంక నేను నిన్ను వదలను. కులంలోంచి వెలేశారు, మతంలోంచి గెంటేశారు. మసీదుకి వెళ్ళే అర్హత లేదు, నమాజ్ చేసే హక్కు లేదు. నిన్ని మహాతలి చేరదీసినందుకు ఇంటికి సైతాన్లా తయారయ్యావు. ఏమిటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆగిన కైపు తలకెక్కి మాట్లాడటం లేదు. వీడెత్తిన నిశ నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. నసీర్ భాయ్, విజయేంద్ర నువ్వు అనేది? ముయండి, అందరు ముయండి. ఒక్కటి నోరెప్పడానికి వీల్లేదు. ఇది నా ఇంటి సమస్య. ఇంట్లో వీడుండాలో నేను ఉండాలో తేలిపోవాలి. అంత మాట అవసరం లేదు, నేనే పెడతాను. మరి ఇంకా నిలబడ్డావే, పోరా. నాకు కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, కొడుకు అక్కర్లేదు. వీడు కావాలి. వెళ్ళు. వీడి మీద చెయ్యేసిన నువ్వు ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే నరికేస్తాను. పోరా పోరా, దొరకపోదు వెదవా, పోరా. నీతి ఎక్కడుందిరా ఈ దేశంలో? తిండి పెట్టి పెంచినోడే తిరగబడి మమ్మల్ని చంపాలనుకుంటే మనకి ఎక్కడుందిరా రక్షణ? నాకు ఎవ్వరూ లేరు. నన్ను కాదన్న ఈ దేశం మీద తిరగబడతా. వెలేస్తే పాకిస్తాన్లో అడుక్కు తింటూ నిలబడతా. ఎవర్రా నువ్వు? ఇన్ని దేవుళ్ళని చేశావు, ఏ దేవుడు చాపాడు? నీ కన్న కొడుకు దూరం కాకుండా వీళ్ళలో ఎవరు అడ్డుకుంటారు? నీ పెంపుడు కొడుకు చావకుండా. ఎవరితోనైనా పెట్టుకో బాబు, వాడితో మాత్రం వద్దు. నీ క్షేమానికి అంత మంచిది కాదు. అచ్చా, అంత కొమ్ములు తిరిగాయా వాడికి? మా నాన్నమ్మని ఏం చెయ్యొద్దు. వాడికెందుకు మా దండం పెడతావు? ఇంతమంది దేవుళ్ళ ముందు నన్నేం చేస్తాడు వీడు? నువ్వు వెళ్ళమ్మా భారతి. భారతి ముస్లింగా పుట్టి మనవరాలు పేరు భారతిని పెట్టావు. బహుత్ ఖూబ్. ఏ భారతి, దీని బుర్రలో దేశభక్తి చాలా ఉంది. అది తెగి కింద పడకుండా ఉండాలంటే
నువ్వు బట్టలు విప్పాలి. నీలో బట్టల్లేని భారత్ని చూడాలి, లేకుంటే ముసల్దాని తల నేల మీద ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. మా నాన్నమ్మ చంపొద్దు. వద్దమ్మా 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 భారతి వద్దు. బాబు, నీ తల్లి పురిటి నొప్పులు పడింది ఇక్కడ, పురుడు పోసుకుంది ఇక్కడ, నీకు పాలు పట్టింది ఇక్కడ, నువ్వు కాలు మోపింది ఇక్కడ. గుండెల మీద మోసిన తల్లి గొంతు మీద కాలయ్యాలని చూస్తున్నావు. ఏయ్! ఈ గడ్డకుంటే చించి పంచకుంటే ఉండడానికి మీకు నేలెక్కడ? మేము దయ చూపుకుంటే మీ బతుకెక్కడ? మేము కన్నెర చేస్తే మీకు పీల్చడానికి ఊపిరెక్కడ? ఏముందనేరా మీకు ఈ పొగరు? ఏం పీకుతారా నా 100 కోట్ల జలాన్ని? ఇలాంటి లూత నడ్డం పెట్టుకుని నాటకాలు ఆడటం తప్ప చెప్పరా? నోరు విప్పకుంటే నిలబడ్డ నేల మీదొట్టు, నిలువునా చీల్చేస్తా. చెప్పు. చెప్తాను చెప్పు. డబ్బు కోసం అస్లాం మాటలు విని నా కుటుంబాన్ని నేనే చంపాను. తల్లి తండ్రి చెల్లి అని ఆలోచించకుండా అందరినీ ఊరి తీశాను. మాధవ్, ఓ పాగలు కుత్తెక్కో మా నాకులతో తీసుకోండి. మీరు కూడా పోయినసారి కంటే బాగా కుట్టాలి. అదేంటమ్మా అలా కూర్చుండిపోయావే? ఏమీ లేదు. ఆ కన్నీళ్ళేంటమ్మా? వాడు రాలేదనేగా? ఊరుకోమ్మా, వాడు రాలేదన్న బాధ నాకు లేదనుకున్నావా? శుభకార్యం కన్నీళ్లు పెట్టకూడదని కడుపులో దాచుకున్నానమ్మా. మీ ఇద్దరి చేతుల మీదుగా వాడి పెళ్లి జరగాలని ఎన్ని కలలు కన్నానమ్మా. వాళ్ళిద్దరి చేతుల మీదుగానే జరుగుతుందమ్మా. ఏంట్రా, వాడొస్తాడా? వస్తాడమ్మా. అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళడం నేను ఆడించిన నాటకం. అన్వర్ విషయం బయటపడడానికి కారణం అన్నయ్యే. వాడు అసలే తాకపోతురా, పొరపాడన్న వాళ్ళకి తెలిసిపోతే నేనుండగా అన్నయ్యకి ఏం కాదమ్మా. నా ప్రాణాలు అడ్డేస్తాను. మామయ్య గారు, ఏంటమ్మా? మీ అబ్బాయి ఎక్కడండి? కొంచెమైనా పద్ధతి తెలియదేంటండి ఆ మనిషికి? ఏమైందమ్మా? కాబోయే ఫ్యామిలీని అప్పుడప్పుడు వచ్చి పలకరించి పలారాలు అయ్యాయా, భోజనం చేసావా, చీర నచ్చిందా, గాజులు నచ్చాయా అని అడిగితే ఆయన సొమ్మేం పొద్దండి. వాడదో టైపులేమ్మా, మిలిటరీ వాడు కదా. మిలిటరీ అయితే నాకేంటి, ప్రధానమంత్రి అయినా పెళ్ళడానికి మొగుడేనండి. ఆయ్ 3 ముళ్ళు పండివ్వండి, కొంగు చుట్టూ గిర గిర తిప్పుతా. ఇంకాపు, తిప్పింది చాలు, కళ్ళు తిరిగిపోతున్నాయి. బాబాయ్, మీరంతా ఇక్కడ ఉండిపోయానే. న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ లో మా మిలిటరీ వాళ్ళు 1000 మంది దాకా పెళ్లికి వస్తున్నారు. వాళ్ళకి కావలసిన వసతి ఏర్పాట్లు చూడాలి కదా. అవన్నీ మేము చూసుకుంటాం కదా, నువ్వు వెళ్ళు.
పోయిన నా పరువు దక్కాలంటే వాడి శవాన్ని తీసుకెళ్లి వీధిలో పడేయాలి. కానీ అది అంత సులభం కాదు. వాడు అందరిలంటోడు కాదు. రాళ్లు విసిరిన జనం చేత చేయి కొట్టించుకున్నాడు. నేను నా వాళ్ళని చంపడం వాడు తెలుసుకోబట్టే ఇలా జరిగింది సాబ్. అదే ఎలా ఎలా తెలిసింది? నేను చెప్తాను. దీనికి కారణం ఆ నజీర్. నజీర్ వాడు ఇంట్లో గొడవ పట్టడం, మీతో కలవడం అంతా ఆ విజయేంద్ర ఆడించిన నాటకం. అంతేకాదు, వాడి పెళ్లికి 1000 మంది మిలిటరీ వాళ్ళు వస్తున్నారు. శుక్రియా, బహుత్ శుక్రియా నానాజీ. నా జెండా గుండెల్లో దించే ఛాన్స్ దొరికింది. అర్థమైంది. ట్రైన్ బిలాస్పూర్ స్టేషన్ దాటగానే ఇంజన్ స్వాధీనం చేసుకుంటారు. 40 కిలోమీటర్స్. 40వ కిలోమీటర్ దగ్గరున్న బ్రిడ్జిని మందుపాత్ర పెట్టి పేల్చేస్తాను. నన్ను నడివీధికెక్కించిన ఆ విజయేంద్ర గాడిని, నా వెనక నవ్విన వాడి జనాన్ని నరికి పారేస్తా. సాలే, మాతో ఉంటూ మాతో తిరుగుతూ ఎంత నమ్మించావురా మమ్మల్ని. నీ మూలంగా నడి వీధిలో కుక్కలా నిలబడ్డాన్రా. వీడు దెబ్బ కొట్టింది నా నమ్మకాన్ని. వీడిని నాకు వదలండి. నమ్మక ద్రోహానికి శిక్ష ఏమిటో వీడికి నేను చూపిస్తాను. చెల్రే. అమ్మ బాబుని చంపినోన్ని నువ్వెంతరా? దొరలా ఉన్నావు చిన్న. నీ పెళ్లి చూడాలనుకున్నాను. నా కోరిక ఇన్నాళ్ళకి తీరుతోంది. హలో తమ్ముడు, మీ పెళ్లికి ట్రైన్ లో వస్తున్న మిలిటరీ వాళ్ళని చంపడానికి బ్రిడ్జ్ మీద బాంబు పెట్టి పేల్చేయాలని అస్లాం ఖాన్ ప్లాన్ చేశాడు. నువ్వు తొందరగా వెళ్ళి ఆ మిలిటరీ వాళ్ళని కాపాడాలి. సీ ద టైం. రేపు కలం సార్ మ్యారేజ్లు చేయండి. కమాన్, గో టు యువర్ బెడ్స్. మీరేంటి? వాట్స్ హ్యాపెనింగ్? సారీ బాయ్స్, మీరు వెళ్ళి పడుకోండి. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తొందరగా రండి. రండి, సకినేటిపల్లి రాజు బిడ్డని. మిమ్మల్ని చంపి కానీ నేను చావను.
బ్రేక్ విరిగిపోయింది, బండి ఆగదు. అదేరా మాకు కావాల్సింది. పసిబిడ్డలు ముసలాళ్ళని కూడా చూడకుండా ఆ అస్లాం ఖాన్ గాడు అందరినీ నిలువున నరిగి పారేశాడు. సచ్చిన శవాలతో చావు కేకలతో పచ్చడి పెళ్లి పందిరి శ్మశానంలా మారిపోయింది. నేరాన్ని నజీర్ మీదకు తోసేశాడు. ఇంతమంది చావు కారణం వీడే, పెద్ద టెర్రరిస్ట్. ఉగ్రవాదులతో చేతులు కలిపి అందరినీ చంపాడని ఉరిశిక్ష పడేలా చేశాడు.
పాపం నజీర్ అన్యాయం అయిపోయాడు రా. అన్న ఏ జైల్లో ఉన్నాడు? నిన్నేదో గొడవైందని జైల్లో చావు కొట్టారంట. హాస్పిటల్లో ఉన్నాడు. తమ్ముడు, ఆ కన్నీళ్ళేంట్రా? నా చేయిపోయిందనా? ఎంతో మంది మిలిటరీ వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాము. దానికోసం ఇచ్చిన నష్టం పెద్ద లెక్కేముందిరా? సార్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చింది. నజీర్ ఉరి శిక్షని రద్దు చేసినారంట. నానా, వాడి నమ్మకాన్ని నిజం చేశావురా. నేనే పాపిస్తే దాన్ని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఊరుకోమ్మా, అన్నయ్యని విడిపించుకోవడం నా బాధ్యత. నీ బాధ్యత ఇంకొకటి ఉందిరా. అప్పులు తీర్చలేదని మన పిల్లలతో పాటు ఊళ్ళో చాలా మంది బిడ్డల్ని ఆ నానాజీ మనుషుల్ని పంపించి లాక్కలేడు. వాళ్ళని ఏం చేశాడో ఎక్కడ పెట్టాడో తెలియదు. వాళ్ళని విడిపించి ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు నువ్వే తొడవాలి నానా. అలాగేనమ్మా, వాళ్ళని ఎక్కడికి పంపించాడో అర్థమైంది. వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది. డాక్టర్ గారు, నా బిడ్డని బ్రతికించండి. వాళ్ళ నాన్న మీద బెంగతో పాపిలా అయిపోయింది. ఆయన వస్తే తప్ప పాప బతకడం కష్టం. డాక్టర్ గారు, డాక్టర్! పాపని బతికించండి. ఎవరి పాప? నా బిడ్డండి. తండ్రి మీద బెంగతో మంచం పట్టింది. అన్న నీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. కనీసం మందులు కూడా వేసుకోవట్లేదు. అయితే నేనెలా బతికించగలను? మిమ్మల్ని చూసి వాళ్ళ నాన్న అనుకుంటుంది. మీరు మంచి మనసుతో కాసేపు వాళ్ళ నాన్నగా నటిస్తే నా బిడ్డ బతుకుతుంది. ప్లీజ్. అమ్మా, అమ్మా, నేను తల్లి, మీ నాన్నని. వచ్చేసావా? ఇంకెక్కడికి వెళ్ళవు కదా? లేదమ్మా, వెళ్ళను. అమ్మ చూడు, నీ కోసం ఎలా ఏడుస్తుందో. మరే మమ్మల్ని మర్చిపోయామని అమ్మ చెప్పింది. నిజమా నాన్న? అమ్మ అబద్ధం చెప్పిందిరా. నా బంగారు తల్లివి, నేను ఎలా మర్చిపోతానమ్మా? ఈ టాబ్లెట్ వేసుకుని పాలు తాగమ్మా. గుడ్. నాన్న, నీ ఒళ్ళో పడుకుంటాను నాన్న. ఒళ్ళో ఏంట్రా? నా గుండెల మీద పడుకో తల్లి. అక్కడ ఉండేది నువ్వే కదమ్మా. సమయానికి వచ్చి మీ బిడ్డను బ్రతికించుకున్నారు. నా బిడ్డ లేదు డాక్టర్. నన్ను తన నాన్న అనుకుంటుంది. ఆ బిడ్డని బతికించడానికి నటించాను. వస్తాను. మొత్తం ఎంక్వైరీ చేస్తాం సార్. ఆ నానాజీ గారి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన పిల్లలు దాదాపు 50 మంది దాకా ఉన్నారు. ఒకసారి సెంట్రల్ డిఫెన్స్ సెక్రటరీకి ఫోన్ కలుపు. హలో, విజయేంద్ర వర్మ, నేను అస్లం ఖాన్. నీ ఫోన్ నంబర్ ఎలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? నా ఇంటెలిజెన్స్ ముందు నీ బోడి కమ్యూనికేషన్ సీక్రెట్స్ ఎంత? నీ పెళ్ళాం బిడ్డల కోసమైనా వచ్చి తీరాలి. అస్లాం, నా భార్య బిడ్డలు కాదురా,
ఉగ్రవాదులుగా మార్చడానికి నువ్వు తీసుకెళ్లిన ప్రతి బిడ్డను కాపాడుకోవడం నా బాధ్యత. వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచి దేశ గౌరవాన్ని నిలబెట్టడం నా కర్తవ్యం. వస్తా, వాళ్ళందరి కసి తీరేలా నిన్ను చంపి ఇక్కడకు తీసుకొస్తా. రేయ్, ఆ సెల్లో ఉన్న పిల్లల్ని తీసుకురండ్రా. ఆకలి భయా, ఆకలి భయా, ఆకలి. ఆకలి ఆకలి ఈ ఆకలేరా మనుషులతో ఏ పనైనా చేయించేది. మీరు దేశభక్తి అని మడికట్టుకొని ఆకలితో చేస్తారో లేదా ఉగ్రవాదం నీడకొస్తారో తేల్చుకోండి. మిమ్మల్ని తీసుకెళ్లి తన దేశ గౌరవాన్ని నిలబెట్టాలని వస్తున్నాడే ఆ విజయేంద్ర వర్మ, వాడికి మీరు నా వాళ్ళని అర్థం కావాలి. అదిగో మీ జాతీయ జెండా. దాన్ని తూట్లు తూట్లుగా కాల్చి వాడు తలదించుకునేలా చెయ్యండి. జెండా తీసుకురా. రే నానాజీ, తొక్కరా దాన్ని. ఈ బద్మాష్ గాళ్ల తలకెక్కిన దేశభక్తి మత్తు దిగేలాగా తొక్కు. మిలిటరీ వాడి బిడ్డమనిపించాం. వేలంత లేవు,
అంత జీర్ణించుకుపోయిందే నీకు దేశభక్తి? నిన్ను వాడి కంటి ముందే కాలితో తొక్కరా. బౌత్ కలేజే హేరో తుమ్కో. నా పరువు తీసి నా దేశంలో నన్ను తలెత్తుకోకుండా చేశావు. నీ తల తీసి నా జనం ముందు పెట్ట. పోయిన నా పరువు నిలబెట్టుకోవాలి, అందుకే రప్పించా. ఇది నా దేశం, ఇక్కడ నీ జనం లేరు. రేయ్, నాకుండే ధైర్యాన్ని తప్ప నా వెనకున్న జనాన్ని నేను ఎప్పుడు నమ్ముకోలేదురా. నా తెగింపే నా బలం. ఇక్కడ ఏముందని బలగం కావాలరా? వీధికో 10 మంది వెధవలు, ఆ వెధవలందరూ కలిస్తే ఒక ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థకు ఒక పేరు తప్ప ఏముందిరా మీ బలగం ఇక్కడ? లష్కర్ ఏ తోయిబా, జైషే అహ్మద్, అల్ ఖైదా, బొక్కా, బోడీ అంతా కలిపితే ఎంతరా? అడ్డంగా నరుక్కుంటూ పోతే అరగంట. దానికి యుద్ధాలు పోరాటాలు అక్కర్లేదురా. 100 మంది మీ మిలిటెంట్ల ముగింపుకి మేసంతు విన ఒక్క మిలిటరీ వాడి తెగింపు చాలు. నీకు తెలిసిందంతే. ఇక్కడ మా లీడర్లే మా పర్మిషన్ తో బతకాలి, మే చెప్పినట్లు ఆడాలి, మా కనుసన్నలలో మెలగాలి. నోర్మీరా బద్మాష్. ఆ లీడర్లే నా దేశంతో చేతులు కలిపి శాంతిని కోరుకుంటున్నారు. మీ దేశంలో ప్రజలు మా స్నేహం కోసం ఎదురు చూస్తున్నారు. నీలాంటి పిచ్చి కుక్కల అరుపుల్ని ఇంకెవరో లెక్క చెయ్యరు. అందుకే ఆ స్నేహాన్ని మీరు పీక నొక్కాలని చూస్తున్నారు. అదంతా ఈజీ కాదు. మీరెక్కడ అడ్డొస్తే అక్కడ నేనుంటా, నరికేస్తా. ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, నో సెకండ్ థాట్, నరికేస్తా. కలలు కంటున్నావు విజయేంద్ర. 2 దేశాలు చేతులు కలిపితే విరిచేయడానికి నా ఉగ్రవాదం ఉంది. శాంతి అంటూ నీతులు వల్లిస్తే ఆ గొంతులు నొక్కేయడానికి నా ఉగ్రవాదం సిద్ధంగా ఉంది. వాటి కడ్డుగా నిలబడే శక్తి నీకు లేదు. ఇది చాలు. ఈ చేతికున్న పవర్ చాలు. అభిమానించే వాళ్ళని ఆదరించే ఈ చేతికి ఆవేశం వస్తే అరచేతిలో కనిపించేవి గీతలు కావురా, కత్తులు. పేకలు తెగిపోతాయి, తల రాతలు చెరిగిపోతాయి. ఏమండి, నొప్పిగా ఉందా? పర్వాలేదు. చల్ రే బచ్చి. నమస్కారం, మా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య వ్యక్తి కల్నల్ విజయేంద్ర వర్మ. ఉగ్రవాదులు బలవంతంగా పాకిస్తాన్ కు తీసుకువెళ్లిన ఎంతో మంది యువకుల్ని ఆయన ప్రాణాలకు తెగించి సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడమే కాక ఆ ఉగ్రవాద సంస్థని సమూలంగా నేలమట్టం చేశారు. పవర్ ఆఫ్ అన్ ఇండియన్ కు ప్రతిరూపమైన విజయేంద్ర వర్మకు ప్రమోషన్ తో పాటు మహావీర చక్ర పురస్కారాన్ని అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అబ్బా, ఏమండి, దెబ్బ బాగా తగిలిందా? ఓన్లేవే, కొట్టినవాడు చాలా మంచి చేశాడు. దెబ్బకు దెబ్బ తిరిగి అంతా గుర్తుకొచ్చేసింది.
నీకెలా తెలుసు? మీ అంత గొప్పగా నటించడం నాకు చేత కాదండి. నటన? అవును, మమ్మల్ని మీరెప్పుడో మర్చిపోయారు. మేమేమైపోతామోనని ఇప్పుడు గుర్తొచ్చినట్టు నటిస్తున్నారు. మీ జీవితంలో ఒక కలగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళం మేము. ఆవిడ మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రేమికురాలు, మీకోసం ప్రాణత్యాగం చేసిన దేవత. ఆవిడ్ని మర్చిపోవటం ధర్మం కాదు. బొకే పెట్టండి. నా కోసం ఒకరు ప్రాణం ఇచ్చారు, ఇంకొకరు ప్రాణం పోశారు. నా బాధ్యతలకు అనుగుణంగా నడిచే భార్యగా నువ్వు దొరకడం ఆ భగవంతుడు నాకిచ్చిన అదృష్టం. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శైనేషు రంభ, రూపేశ లక్ష్మి, క్షమయధరిత్రి అన్నారు. అన్ని సద్గుణాలు కలబోసుకున్న రూపం స్త్రీ. స్త్రీ లేని చోట త్యాగం లేదు, విజయం లేదు, కీర్తి లేదు. మన సంప్రదాయంలో స్త్రీకి ఉన్నంత గొప్ప స్థానం ఎవరికీ లేదు. అందుకే భూమిని కూడా భూదేవి అని స్త్రీ పేరుతో అమ్మలా పూజిస్తున్నాం. ఆ అమ్మ గౌరవాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నువ్వు నాకు అర్ధాంగిగా దొరకడం నా అదృష్టం. నా అదృష్టం. ఇదేంటి ఎక్కడున్నా? అమ్మా నాన్న అక్కడేం చేస్తున్నారు? వెళ్దాం పదండి, మన లోకానికి వచ్చేయండి. రండి రండి.